మై నేమ్ ఇస్ తిరుపతి యాదవ్, స్విమ్మింగ్ కోచ్, గచ్చిబౌలి స్టేడియం. ఓకే. అంటే ఇప్పుడు ఎలా జరిగింది సార్ ఈ 1 మంత్‌కి వచ్చేది? సార్ ఇది సమ్మర్ క్యాంప్ అన్నది ఎవ్రీ ఇయర్ ఇట్లా టాలెంట్ పర్సన్స్, బిగినర్స్‌ని తీసుకొని వాళ్ళని రెగ్యులర్ స్విమ్మర్స్‌గా కంటిన్యూషన్ చేయడం. దీంట్లోనే వాళ్ళను టాలెంట్ పీపుల్స్ ఎవరెవరు ఉన్నారో వాళ్ళని తీసుకొని మనం ఎవ్రీ ఇయర్ ఇలా కాంపిటీషన్ పెట్టి టాలెంట్ పర్సన్ ముందుకు తీసుకెళ్ళడం ఇవన్నీ జరుగుతున్నాయి సార్. ఓకే. అది 1 మంత్ తర్వాత ఇప్పుడు 1 మంత్ తర్వాత ఆల్మోస్ట్ ఇది ఎండింగ్ స్టేజ్‌లో ఉన్నారు. తర్వాత స్కూల్స్ కంటిన్యూ అవుతున్నాయి. సో, మీరు ఇదే టైమింగ్స్ కంటిన్యూ చేస్తుంటారా? లేదా టైమింగ్స్ ఏమైనా చేంజ్ ఉన్నాయా అట్లా సార్? ఈ కంటిన్యూషన్ 100% చేస్తాం సార్. ఎందుకంటే ఈ మంత్ ఎండింగ్ అయింది కదా! ఆఫ్టర్ ఎవరైతే ఇంట్రెస్ట్ పీపుల్స్ ఉన్నారో కంటిన్యూషన్ చేస్తాం సార్ 100%. ఇయర్ మొత్తం స్విమ్మింగ్ నడుస్తుంది సార్. ఓకే. సో, చాలామంది ఇక్కడ సరౌండింగ్ పీపుల్ అంతా కూడా ఐటీ ఎంప్లాయీస్ ఉన్నారు, లేదా అదర్ ఎంప్లాయీస్ ఉన్నారు. చాలామందికి సాటర్డే, సండేస్ హాలిడేస్ ఉంటున్నాయి. గ్రౌండ్ అంతా స్టేడియం సాటర్డే ఓపెనింగ్ కాదు, సండే మాత్రం క్లోజ్ ఉంటుంది. సో, దానికి ఏమన్నా సార్ ఇది గవర్నమెంట్ సార్ ప్రాపర్టీ, బట్ గవర్నమెంట్ రూల్స్ ఇస్ ఫాలోయింగ్ సార్. ఓకే. సో, గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ కంపల్సరీ ఫాలో అవ్వాలి. ఫర్దర్‌గా ఏమన్నా మీకు ఇన్స్ట్రక్షన్స్ వస్తే అప్పుడు మాత్రం ఓపెన్ చేస్తారు. 100% ఇది ఓపెన్ సార్. ఓకే. సో, ఇక్కడ ఏమైనా బెస్ట్ పర్ఫార్మర్స్‌ని మీరు నెక్స్ట్ లెవెల్‌కి ఏమైనా ప్రమోట్ చేస్తున్నారా ఎట్లా సార్ అది? 100% సార్. మా దగ్గర 150-200 మెంబర్స్ స్టేట్ లెవెల్, డిస్ట్రిక్ట్ లెవెల్, నేషనల్ ప్లేయర్స్ ఉన్నారు. 12th ఇయర్ నడుస్తుంటది మా దగ్గర. ఇది ఎవ్రీ ఇయర్ కంటిన్యూషన్ వెళ్తుంటారు, న్యూ పీపుల్స్ యాడ్ అవుతుంటారు, రొటేషన్ జరుగుతూనే ఉంది సార్. ఇది స్టేట్ మెడలిస్ట్, నేషనల్ మెడలిస్ట్ కూడా మా దగ్గర ఉన్నారు ప్రెసెంట్లీ గచ్చిబౌలి స్టేడియం. ఓకే. స్పోర్ట్స్ అథారిటీ తెలంగాణ గవర్నమెంట్ సపోర్టింగ్ ఇది మంచిగా ఉంది, ఎవ్రీథింగ్ బెటర్ ఉంది. నాట్ బ్యాడ్. టైప్ అయ్యారు ఇక్కడ బెస్ట్ పర్ఫార్మర్స్ అక్కడ Yeah. ప్రమోట్ చేస్తున్నారు. ఓకే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ ఫర్ యువర్ అడ్వైస్.